ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఫస్ట్ ఫుడ్స్. ఈ రోజు టెంపుల్ స్టైల్ కర్డ్ రైస్ అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. గుడిలో పెట్టేటువంటి దద్దోజనం అనేది చాలా బాగుంటుంది కదా, నోట్లో వేసుకుంటే ఇట్టే కరిగిపోతుంది. సో అటువంటి దద్దోజనాన్ని ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. మనం ఎన్ని విధాలుగా ప్రిపేర్ చేసినప్పటికీ గుడిలో ఉన్నటువంటి ప్రసాదం టేస్టే వేరు కదా. సో ఆలస్యం చేయకుండా రెసిపీలోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో ఒక అరగంట పాటు నానబెట్టి ఉడికించుకున్నటువంటి 1.5 కప్ వరకు రైస్ అనేది తీసుకుంటున్నాను. అన్నం అనేది మరీ పొడిగా కాకుండా కొంచెం ముద్దగా ఉంటేనే బాగుంటుంది. ఇప్పుడు ఇందులో 1 కప్పు వరకు చిక్కని పెరుగు అనేది తీసుకుంటున్నాను. 1.5 రైస్కి 1 కప్పు వరకు పెరుగు అనేది సరిపోతుంది. ఇప్పుడు ఏదైనా స్పూన్ కానీ గరిటతో కానీ అన్నం పెరుగు మొత్తం అంతా కూడా బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న రైస్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు తాలింపు అనేది పెట్టుకుందాం. తాలింపు కోసం స్టవ్ ఆన్ చేసుకొని 1.5 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ హీట్ చేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత 1 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర కూడా వేసి లో ఫ్లేమ్లో జీలకర్ర అనేది చిటపటమనేంత వరకు వేయించుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత 1 టీ స్పూన్ శనగపప్పు కూడా వేసి శనగపప్పు అనేది కొంచెం కలర్ మారేంత వరకు వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత 1 టీ స్పూన్ సన్నగా కట్ చేసినటువంటి పచ్చిమిర్చి, అలాగే 2-3 వరకు ఎండుమిర్చి సన్నగా కట్ చేసినవి, 1 రెమ్మ వరకు కరివేపాకు వేసి కరివేపాకు అనేది చిటపటమనేంత వరకు వేయించుకోవాలి. అలా అయితేనే ఫ్లేవర్స్ అన్నీ కూడా చాలా బాగుంటాయి. చూసారు కదా, ఒక 2 నిమిషాల పాటు ఇవి వేగిన తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ వరకు ఇంగువ అనేది వేస్తున్నాను. ఇంగువ వేయడం వల్ల ఈ రెసిపీకి టేస్ట్ అనేది మరింత పెరుగుతుంది. ఇంగువ వేసిన తర్వాత 1 నిమిషం పాటు ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ముందుగా ప్రిపేర్ చేసుకున్నటువంటి కర్డ్ రైస్లోకి ఈ తాలింపు అనేది వేస్తున్నాను. ఇప్పుడు మొత్తం అంతా కూడా మరొకసారి బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. పెరుగు అనేది ఎంత చిక్కగా ఉంటే టేస్ట్ అనేది అంత బాగుంటుంది. ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్ వరకు సన్నగా తురుముకున్నటువంటి క్యారెట్, అలాగే 2 టేబుల్ స్పూన్ వరకు సన్నగా కట్ చేసినటువంటి కొత్తిమీర, 1 టేబుల్ స్పూన్ వరకు దానిమ్మకాయ గింజలు కూడా వేసి మొత్తం అంతా కూడా బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. దానిమ్మకాయ గింజలు అనేవి మీకు ఇష్టమైతే యాడ్ చేసుకోవచ్చు, లేదంటే లేదు. అదే వేయకపోయినా సరే కర్డ్ రైస్ అనేది చాలా బాగుంటుంది. చూసారు కదా, చాలా సింపుల్ అండ్ ఈజీగా కమ్మని టెంపుల్ స్టైల్ కర్డ్ రైస్ అనేది రెడీ అయిపోయింది. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. ఇది నైవేద్యంగానే కాదండి, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా, ఈవినింగ్ పూట తినడానికి ఏమైనా లేనప్పుడు కూడా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వంటకాల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.